హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజా రావ్ టాక్స్. పుష్ప 2 మూవీ కలెక్షన్స్ ఫేక్ అని చెప్పి చాలామంది స్ప్రెడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. నాకు కూడా డౌట్ వచ్చి చెక్ చేశాను అనమాట. ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లో కూడా చాలా న్యూస్ ఛానల్స్లో కూడా ఏం చెప్తున్నారంటే ఆ థియేటర్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి, ఎవరో కూడా ఫ్యాన్స్ వెళ్ళట్లేదు, వేరే ఫ్యాన్స్ కూడా ఎవరు వెళ్ళట్లేదు, మరి ఎందుకు ఏంటి అని చెప్పి డిఫరెంట్ రీజన్స్ అయితే చెప్తున్నారు. అవునా అని చెప్పి నేను సరే ఇది న్యూస్ ఛానల్స్ ఇలాగే చెప్తారు కదా అని చెప్పి నేను బుక్ మై షోలో అయితే చెక్ చేయడం జరిగింది. బుక్ మై షోలో చెక్ చేస్తే ఒక నార్మల్ హీరోకి, చిన్న హీరోకి ఎలాగైతే బుక్ అవుతాయో అలాగే ఈ సినిమాకి కూడా బుక్ అవుతుంది అనమాట. మరి ఎందుకు ఇంత తక్కువ బుక్ అవుతుందో నాకైతే అర్థం కాదు. అంటే ఒకవేళ కాస్ట్ రీజన్సా, లేదంటే టైం ఎక్కువ అని ఫీల్ అవుతున్నారా, లేదంటే సినిమా బాగాలేదని ఫీల్ అవుతున్నారా, ఏంటి అనేది మాత్రం మనకి తెలియదు. బట్ మూవీ టీం వాళ్ళేమో 200 crores, 300 crores, 500 crores, 800 crores, నియర్ టు లోడింగ్ టు 1000 crores అని చెప్పి స్ప్రెడ్ చేస్తున్నారు. మరి అది ఎంత మాత్రం నిజమంటారు? అసలు ఇలా జరగడానికి రీజన్ ఏంటి? సంధ్య థియేటర్లో ఒక ఆవిడ చనిపోవడం వల్ల, ఆవిడనే కాదు ఇంకా వేరే ప్లేసెస్లో సినిమా కోసం వెళ్ళి ఓవరాల్గా ఒక 4 to 5 members అయితే చనిపోయారంట ఫ్రెండ్స్, లిటరల్లీ. ఇలా జరగడం మూవీ టీం వాళ్ళకి పెద్ద నష్టం అనేది చెప్పుకోవాలి ఫ్రెండ్స్, కష్టం కూడా అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎంతో పెద్ద స్కేల్లో పెద్ద గ్రాండ్గా రిలీజ్ చేసి పెద్ద అమౌంట్తో సినిమా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ సినిమాకి ఇంత పెద్ద నష్టం జరగడం అనేది వాళ్ళకి కష్టంగానే ఉంటుంది చెప్పాలంటే. చూద్దాం, ఇప్పటికైనా సినిమా టికెట్ రేట్లు అయితే ఎక్కువ అని ఫీల్ అయిన వాళ్ళందరూ కూడా 1000 ఉన్నది 500కే 450కి వచ్చింది. ఇప్పుడు 450, 500 450 ఉన్నదేమో 250కి అయితే వచ్చింది. సొగం అయితే చాలా వాడికి తగ్గిపోయినాయి, చాలా థియేటర్స్ వాడికి. ఇప్పుడు చెక్ చేయడం అయితే జరిగింది. చూద్దాం, ఇప్పటికైనా ఎవరైనా థియేటర్స్కి వెళ్ళి సినిమాలు చూస్తారేమో. మంచి జరగడానికి కోరుకుందాం, ఓకేనా? ఇలాంటి జెన్యూన్ అండ్ హానెస్ట్ రివ్యూస్ అండ్ టాక్స్ కోసం ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసాను ఫ్రెండ్స్, ప్లీజ్. థ్యాంక్ యూ.